కృపా కనికరం సమాధానం గల మా పరలోక తండ్రి, మరోసారి మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చేసుకుంటున్నాం. గత రాత్రి ఉదయకాలం ఉంటే ఇంతవరకు కాచినారు, కాపాడినారు, భద్రపరిచినారు. ఈ సాయంకాల సమయంలో యూట్యూబ్ చేస్తుండగా మీరే త్వరగా కాపాడి భద్రపరచుకొని రక్షణ లేని వారికి రక్షణ, రక్షణ ఉన్న వారికి ఉద్యోగం దయచేయమని సమస్తం చేతికి అప్పగించుకోవచ్చు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. సహోదరి సహోదరులారా, గత దినాల్లో యెరూషలేమునకు 12 గుమ్మాలు ఉన్నాయి. 12 గుమ్మాలు ఉన్నాయి. గుమ్మములు అనగా ద్వారాలు. 12 ద్వారాలు ఉన్నాయి. ఒకటి గొర్రెల ద్వారము, రెండోది మత్స్యపు ద్వారము, మూడోదిగా పాత గుమ్మము. పాత గుమ్మం అనేది మనం చూడగలుగుతున్నాం. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో ఈ పాత గుమ్మము ఎవరు కట్టించినారంటే యెహోవా యాదా కట్టించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి నెహెమ్యా గ్రంథం 4:19 వచనంలో ఒక దారి ఉంటున్నది. ఆ యొక్క ఈ గుమ్మాలు ఈ యొక్క యెరూషలేము మందిరాన్ని కట్టేటప్పుడు చుట్టూ మరి ఒక నెహెమ్యా, ఎజ్రా వీళ్ళంతా కడుతున్నప్పుడు ఒక దారి వారు కనుగొన్నారు. ఆ దారి ఏదంటే మరి కోనేరు, పాత కోనేరు దగ్గర, పాత గేటు దగ్గర పాత గుమ్మము కనపరిచినట్టుగా మనం చూడగలుగుతున్నాం. యెషయా 22:11 వచనంలో కూడా ఆ మాట రాయబడింది. యెరెమీయా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను కనుగొనుడి అని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి అంత మాత్రమే కాక మరి కీర్తనలు 24:7లో కూడా దేవుని వాక్యము ఈ విధంగా రాయబడింది. సామెతలు 22:7 వచనంలో పాత పొలిమేర అని రాయబడింది. పాత జనము అని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి సోదర యెరెమీయా గ్రంథం 5:15 వచనంలో కూడా ఆ మాట రాయబడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి సోదర ఈ ఉదయం ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరి ఈ పాత గుమ్మము ఎవరెవరు కట్టినారు, ఈ పాత గుమ్మం ద్వారా నీకు నాకు కలిగే ప్రయోజనం ఏది అని మనం చూసుకున్నట్టయితే ఆదికాండం 13వ అధ్యాయం 4వ వచనంలో పాతది మొదట కలిగినది కాబట్టి దానికి పాత గుమ్మం అని పేరు వచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఆదికాండం 13:4 వచనంలో మొదట మరి అబ్రహాము బలిపీఠం కట్టినాడు. ఎక్కడ కట్టినాడండి? ఇది పాత బలిపీఠాలే. ఐగుప్తు నుండి బయటకు వచ్చినప్పుడు మరి ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనంలో ఒక బలిపీఠము, రెండవ బలిపీఠం వచ్చి ఆదికాండం 12:8 వచనంలో బలిపీఠం కట్టింది. మూడోదిగా మనం దేవుని అబ్రహాము మూడో బలిపీఠం ఎక్కడ కట్టినాడంటే ఆదికాండం 13:8 వచనంలో కట్టినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి సోదర మొదట బలిపీఠానికి మొదట బలిపీఠం దానికి ఏం పేరు పెట్టినారంటే ఆరాధన బలిపీఠము. రెండోది ఆదికాండం 12:8 వచనంలో ప్రార్థనా బలిపీఠము. మూడోది ఆదికాండం 13:8లో మరి ఏముంది? సహవాసము బలిపీఠము. నాలుగోదిగా మనం చూసినట్టయితే ఆదికాండం 22:9 వచనంలో మరి సమర్పణ బలిపీఠముగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి సోదర మరి దేవుని వాక్యంలో మరి చూసినట్టయితే బలిపీఠము 4 బలిపీఠాలు కట్టినాడు. అబ్రహాము ఎన్ని బలిపీఠాలు కట్టినాడు? 4 బలిపీఠాలు కట్టినాడు. ఒకటోది ఆరాధన బలిపీఠము అనగా ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనంలో. రెండవ బలిపీఠం ఆదికాండం 12:8 వచనంలో రెండవ బలిపీఠం ప్రార్థనా బలిపీఠం. మూడవ బలిపీఠం వచ్చి ఆదికాండం 13:8 వచనంలో మరి సహవాసమును బలిపీఠం కట్టినట్టు. ఆదికాండం 22:9 వచనంలో మరి సమర్పణ బలిపీఠాన్ని కట్టినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి సోదర మత్తయి సువార్త 26:41లో మెలకువతో ప్రార్థన చేయుడి. కాబట్టి మెలకువ కలిగి మనము ప్రార్థన చేయాలి. ఎందుకు చేయాలంటే మనము మరి మెలకువ లేకపోతే యేసుప్రభువు యొక్క రాకడలో నీవు నేను ఎత్తబడలేం. అందుకొరకై ఆదికాండం 5:22లో హానోకు 365 రోజులు దేవునితో నడిచినాడు.
దేవునితో నడిచి దేవుని యొక్క అడుగుజాడల్లో నడిచినట్టు కాబట్టి దేవుడు అతని కొనిపోబడును అని దేవుని వాక్యంలో రాయబడింది. ఆదికాండం 22:16 మరి అబ్రహాము ఇస్సాకు ఇద్దరు ఆశీర్వాదాలు పొందగలిగినట్టుగా మనం చూడగలుగుతున్నాం. మరి ఆదికాండం 12:10 మరి ఐగుప్తులో ఉన్నాడు. ఎవరు? అబ్రహాం ఐగుప్తులో విడిచినాడు. ఎప్పుడైతే ఐగుప్తుని ఇడిచినాడో అప్పుడు మనగా మరి విడిచిపెట్టడం ద్వారా లోకము అవిధేయత విడిచిపెట్టడం ద్వారా అతడు ఆశీర్వదింపబడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. మరి హూరు నుండి హారానులోనికి వచ్చినాడు. కాబట్టి మరి వారి తండ్రి పేరు తెరుహు. కాబట్టి సహోదర తెరుహు అంటే వెనుకకు లాగేవాడు అని దేవుని వాక్యంలో అర్థం వచ్చేందుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి అపోస్తల కార్యములో కూడా ఈ అబ్రహాం యొక్క జీవితము మరి రాయబడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి సహోదర మరి యోహాను సువార్త 8:44 ఏమని రాయబడిందంటే మరి అబ్రహాముకి ఏం చెప్పినాడు? నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టుము. అబ్రహాముతో దేవుడు ఏమంటున్నాడు? నిన్ను ఆకాశము నక్షత్రం వలె నీ సంతానం విస్తరింపచేయాలా, మరి నువ్వు అభివృద్ధి పొందాలా మరి అని మరి అనుటకు కారణం ఏమంటే నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టుము. తండ్రి ఇంటిని విడిచిపెట్టాలా. కాబట్టి యెషయా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో 3వ వచనం ఏమరాయబడింది? పాపిష్టి జనమా దోషభరిత ప్రజలారా మీకు శ్రమ అని దేవుని వాక్యం రాయబడింది. అంత మాత్రంగా కీర్తనలు 89:26 ఆయన తండ్రి. కాబట్టి సహోదర మరి లూకాసు వార్త 22:3 యూదాలో సాతాను ప్రవేశించాడు. రెండోది మనం చూసినట్టయితే ఆదికాండం 13:14 ఏమని రాయబడింది? అబ్రహాము లోతును విడిచిపెట్టినాడు. ఒక ఇంటిని మాత్రమే కాదు, అబ్రహాము దీవింపబడాలంటే ఏం చేయాలా? తండ్రిని విడిచిపెట్టాలా. రెండోది లోతును విడిచిపెట్టాలా. లోతు అనగా సొంత ఆలోచనలు, మరి దేవుని ఏర్పాటు మరి ఎరిగినవాడు కాదు. కాబట్టి సహోదర మరి ఆదికాండం 13:10 ఆ మాట రాయబడినట్టుగా మనం చూడగలుగుతాం. ఇంకా దేవుని వాక్యంలో అబ్రహాం గురించి మనం చూసుకున్నట్టయితే ఆదికాండం 21:9 హాగరు ఏం చేసినాడు? హాగరు ఇస్మాయిల్ను మరి కనినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఆదికాండం 16:6-7 మరి ఐగుప్తిలో హాగరు పారిపోయాను. మరి హాగర్ అనగా మరి పారిపోయినది. ఎప్పుడు పారిపోయింది? మరి కాన్పోయిన తర్వాత, ఇస్మాయిల్ జన్మించిన తర్వాత శారా దగ్గర ఉండలేక మరి ఆమె అరణ్యానికి పారిపోయినట్టుగా మనం చూడగలుగుతున్నాం. హాగర్ అనగా అస్థిరమైన జీవితము. అందుకే 1 పేతురు 5:10 ఈ విధంగా రాయబడింది. ఏమంటే విశ్వాసములో స్థిరత్వము లేదు. కీర్తన గ్రంథం 78:6 ఏముంది? విశ్వాసములో స్థిరత్వం లేదు, అస్థిరత ఉంది. కాబట్టి ఇశ్రాయేలు స్థిరత్వము లేదని మనము చూసుకుంటున్నాం. అంత మాత్రంగా 4వదిగా మనం చూసినట్టయితే మరి 1వది అబ్రహాం ఏం చేసినాడు? తండ్రి ఇంటిని విడిచిపెట్టినాడు, లోతును విడిచిపెట్టినాడు, హాగర్ను ఇస్మాయిల్ను విడిచిపెట్టినాడు. 4వదిగా మనం చూసినట్టయితే ఇస్మాయిల్ యొక్క స్వభావం ఎటువంటిదంటే గాడిద వంటి స్వభావం అనగా లోకానికి విరోధమైన స్వభావం. కాబట్టి సహోదర ఇక్కడ మరి సంఖ్యాకాండం మరి ఆదికాండం 21:9 ఇస్మాయిల్ను గురించి రాయబడింది. ఆదికాండం 16, 11, 12 మరి ఇస్మాయిల్ యొక్క స్వభావాన్ని గురించి రాయబడింది. తర్వాత సంఖ్యాకాండం 12:1 మరి మోషే ఏం చేసినాడు? మరి మోషే మీదకి అహరోను, మిరియాము
విరోధముగా లేచినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అదే సంఖ్యాకాండం 16 3వ వచనంలో కూడా ఆ మాట రాయబడింది. సంఖ్యాకాండం 16:32 వచనంలో దాతాను అభిరాములు కొరోహులు భూమి నెరవేర్చి వారు హతులైరి అని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి సహోదర విడిచిపెట్టకపోతే దేవునికి వ్యతిరేకముగా పనిచేసినప్పుడు అటు కార్యాలు జరుగుతాయని దేవుని వాక్యం ద్వారా నేను హెచ్చరింపబడుతున్నా. అయితే ఇక్కడ దేవుని వాక్యంలో చూసినట్టయితే ఆదికాండం 22:3 వచనాల్లో నీకు ఒక్కడైన ఇస్సాకును వెనుతీయలేదు. కాబట్టి అబ్రహాంతో అంటున్నాడు దేవుడు, ఏమంటున్నాడు? నీకు ఒక్కడైన ఇస్సాకును నాకిచ్చుటకు వెనుదీయలేదు. కాబట్టి కుమారుని విడిచిపెట్టుకుంటుక అబ్రహాం ఏం చేసినాడు? విధేయత చూపినట్టుగా, దేవునికి విధేయత చూపినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఇస్సాకును కూడా తన సొంత కుమారుని కూడా విడిచిపెట్టుటకు అబ్రహాము మరి విధేయత చూపినట్టుగా దేవునికి మనం చూడగలుగుతున్నాం. మత్తయి సువార్త 10:37 వచనంలో కుమారుని విడిచిపెట్టుటకు నాకంటే ఎక్కువ కాదు అని తెలుసుకున్నట్టుగా మనం చూడగలం. కీర్తనల గ్రంథం 18:1 ఏమనింది? యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుతున్నానని మరి దావీదు రాజు పలకగలిగినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రం కాక దేవుని వాక్యములో మనం చూసినట్టయితే యోహాను సువార్త 3:19 వచనంలో మరి మనుషులు చీకటిని ప్రేమిస్తున్నా కానీ వెలుగును ప్రేమించటం లేదు. కాబట్టి సహోదర ఇంకా చివరిగా మనం చూసినట్టయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 12:1-2 వచనాలు చదువుకున్నట్టయితే సులువుగా చిక్కులు పెట్టు పాపం నుండి మనము మానుకోవాలి. సులువుగా చిక్కులు పెట్టు పాపం. కాబట్టి సహోదర ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము దేవుని వాక్యంలో నుండి పాత గుమ్మము నుండి మనం నేర్చుకున్నాం. పాత గుమ్మం అనగా ఒకప్పుడు ఆ గుమ్మం ఉంది కానీ దాన్ని మరి న్యూ మోడల్ చేసినారు. కాబట్టి దానికి ఏముంది? పాత గుమ్మం అని పేరు ఇచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి దాన్ని కట్టించిన వారు యెహోవా ఇంకా అనేకులు ఉంటున్నారు. అయితే అది కోనేరు ప్రాంతం దగ్గర ఒక గేటు దగ్గర ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రం కాక మొదట కలిగిన గుమ్మమే అది పాత గుమ్మం. కాబట్టి దావీదు మరి అబ్రహాము 4 బలిపీఠాలు కట్టినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఒకటో బలిపీఠము మరి ఆదికాండం 12:7 వచనంలో, 2వ బలిపీఠము 8వ వచనం, 12వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉంటుంది. కాబట్టి సహోదర నా జీవితాలలో మరి అటువంటి బలిపీఠాలు కట్టాలని ఈ మధ్యాహ్న కాలంలో దేవుడు